ఓం శ్రీ మాత్రే నమః. అక్షయ తృతీయ రాబోతుంది కదా, బంగారం ఎప్పుడు కొనాలి, ఒకవేళ బంగారం కొనలేను అనుకునేవారు ఏ వస్తువు కొంటే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అనేది మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఆ రోజు పసుపు కొమ్ములు కానీ ఉప్పు కానీ ఏది కొన్నా కూడా మీ ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారు వస్తువులను కొన్నా, వెండి వస్తువులను కొన్నా మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఈరోజు ఏ పని చేసినా విజయవంతంగా అవుతుంది. ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు కలిసి వచ్చాయి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలి, బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొనాలి, ఈ అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ నెల ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ రోజు మనం కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడంట. ఇంతటి అద్భుతవంతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు పొద్దున్నే నిద్రలేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి లక్ష్మీదేవిని పూజించండి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించినట్లయితే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుంది. విశేషంగా అక్షయ తృతీయ నాడు 5 గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పించడం వలన అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. డబ్బు కొరత కూడా ఉండదు. లక్ష్మీదేవికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత లేకుండా ఉంటుంది. అలాగే ధనలాభం కూడా కలుగుతుంది. ఈ రోజున అక్షయ తృతీయ ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టవచ్చు. కాబట్టి ఇంటి గుమ్మం ముందు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకోండి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఏ సమయంలోనైనా ఆ రోజు బంగారం కొనాలనుకుంటే ఏ సమయంలోనైనా కొనవచ్చు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు ప్రతి నిమిషం కూడా శుభముహూర్తంగానే భావిస్తారు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం కొన్న వెంటనే బంగారాన్ని ధరించకూడదు. ముందుగా పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి. ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని పరిస్థితి ఉంటే కనుక అలాంటి వారు ఒక కొబ్బరికాయ పూజ గదిలో పెట్టుకోండి. అలా చేయటం వల్ల కూడా లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. ఒక ఎర్రటి వస్త్రంలో ఆ కొబ్బరికాయని చుట్టూ మీ బీరువాలో పెట్టుకోండి. బీరువా నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ నాడు మీ ఇంటికి రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి. మీ ఇంటికి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఇంటికి సంపద పెరగాలి అంటే మెటల్ వస్తువులు కొన్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. కాబట్టి వీటిని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. శివలింగాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కూడా చాలా ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ వీడియోలో చెప్పిన వస్తువుల్లో ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి. బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీకు విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది. అక్షయ తృతీయ నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అలాగే అప్పు తీసుకోకూడదు. ఈ పవిత్రమైన రోజున మాంసాహారానికి దూరంగా ఉండండి. కష్టాలు ఎదురవుతాయి. మాంసాహారం కనుక తిన్నట్లయితే అల్లం వెల్లుల్లి ఉల్లి లాంటివి కూడా అల్లం తినవచ్చు, ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా తినకూడదు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటి మీద ఉంటుంది. ఒక చిన్న రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకుని అక్షయ పాత్రగా పూజించాలి. ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైతే పూజ గదిలో రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వారి ఇళ్లలో డబ్బు కొరత అనేది ఉండదు. 1/2 డజన్ గాజులను తీసుకుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు. అంతేకాకుండా ఈరోజు పొరపాటుగా కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. మధ్యాహ్న సమయంలో నిద్రపోయినట్లయితే కష్టాలు ఏర్పడతాయి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి రావాలి అంటే అక్షయ తృతీయ రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. అలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఎవరికైతే ఉంటాయో వారు ఎర్రటి వస్త్రాలను ధరించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అక్షయ తృతీయ రోజు వివాహ కార్యక్రమాలు జరిపించడం వలన, గృహప్రవేశాలు చేయటం వలన, కొత్త వాహనాలను కొనటం వలన
చాలా మంచిది, అంతా మంచి జరుగుతుంది. అలాగే పవిత్రమైన అక్షయ తృతీయ రోజు గంగమ్మ తల్లి భూమి మీదకి వచ్చిందట, కాబట్టి అమ్మవారికి కూడా పూజిస్తే చాలా మంచిది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.